హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొత్త వంటకం అయితే చేసేస్తున్నాను. ఇంతవరకు నేనైతే ఇది ఎప్పుడు చేసిండలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడండి, ఉల్లగడ్డలు, పచ్చిపట్నాలు, చిత్రాన్నం అయితే చేశాను. ఎలా చేసేసానో మీరు చూడండి. అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఉల్లగడ్డలు, పచ్చిపట్నాలు మనమైతే ఈరోజు పులిహోర కలిపేస్తున్నాను. నేనైతే పులిహోర చేస్తున్నా. ఉల్లగడ్డలు, పచ్చిపట్నాలు, ఇవైతే బాగా ఉడకాలండి. పచ్చిపట్నాలు, ఉల్లగడ్డలు, లేకపోతే మనకి పచ్చి వాసన వస్తుంది. నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చు, కానీ నూనెలో వేసి వేయించుకుంటే మెత్తగా రాదు, క్రిస్పీగా వస్తుంది. కాబట్టి నేను ఇలా వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలాగే ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూడండి, మనకి వాటర్ని అయిపోయింది. ఉల్లగడ్డలు కూడా బాగా ఉడికాయి. ఉల్లగడ్డలు, పచ్చిపట్నాలు ఇవన్నీ చక్కగా తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేనైతే బాండి పెట్టుకుని పెనం పెట్టుకుని అందులో నూనె వేసుకున్నా. తర్వాత శనగిత్తనాలు అయితే వేసుకుంటున్నా. చూడండి, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, ఒక నిమ్మకాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ సన్నగా పీసెస్ కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోపల మనకి బాగా శనగిత్తనాలు అయితే వేసుకోవచ్చు. ఇది అవసరం లేదు, లైట్గా అలా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంటున్నాం. లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకుంటున్నా. సాల్ట్ తగినంత వేసుకోండి. తర్వాత లాస్ట్లో ఇవి యాడ్ చేసుకోండి. ఉల్లగడ్డలు, పచ్చిపట్నాలు. చిన్న పచ్చివాసన పడితే నీట్గా వేసిపోతాయి. పసుపు పొడి అయితే తగినంత వేసుకోండి. చూడండి, మనకైతే చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఇందులోకి మనం పక్కన కుక్ చేసుకున్న వైట్ రైస్ వేసుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే మేమైతే చూడండి ఫైనల్గా అయితే
ఒక లెమన్ పిండుకుంటున్నా, ఒక ఉప్పు, ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నా. చూడండి, మనకైతే ఫైనల్గా ఆలు అండ్ పచ్చిబట్నాలు చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంది. హాయ్ హలో అండి అందరికీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొత్త వంట అయితే చేసేస్తున్నాను.